ఇప్పుడు ఈ ఉగాది పండగకి మరి విశ్వవసునామ సంవత్సరం సందర్భంగా కూడా వృశ్చిక రాశి వారికి ఏడాది పొడుగుతా కూడా ఎలా ఉండబోతుంది? వాళ్ళలో ఏమన్నా మార్పులు వస్తాయంటారా? వృశ్చిక రాశి అన్నారు కాబట్టి వీళ్ళకున్న సమస్య ఏంటి? సంపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసము హ్మ్. ఉన్నట్టు వాళ్ళ ప్రవర్తనలో, మాటల్లో కనిపిస్తది తప్ప, ఓకే. నిర్ణయాలకు వచ్చినప్పుడు, వాళ్ళు కఠినమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళనే హ్మ్. ప్రశ్నించుకునే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే గోచార ఫల రీత్యా వృశ్చిక రాశి వాళ్ళకి పంచమ భావంలో షడ్గ్రహ కూటమి వస్తుంది. హ్మ్. సప్తమ భావంలో వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గురుగ్రహము, హ్మ్. అష్టమంలో వాళ్ళకి కుజుడు, హ్మ్. లాభస్థానంలో వాళ్ళకి కేతు ఉంటాడు. ఇది మనకి పండగ రాజు ఉన్నట్టు గ్రహస్థితి. ఓకే సార్. అయితే మే 18 నుంచి 22వ తారీఖు వరకు గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథునంలోకి, హ్మ్. మనకి మీనరాశి నుంచి హ్మ్. కుంభరాశిలోకి రాహు సంచారం, ఓకే సార్. కేతువు కన్య నుంచి సింహంలోకి హ్మ్. ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశి వాళ్ళల్లో ఉన్న గొప్ప లక్షణం చెప్పా కదా మేడం, వాళ్ళు దేన్ని కూడా తొందరగా వదిలిపెట్టారు. వదిలిపెట్టరు. అవును. ప్రయత్నం చేయకుండా అవును. ప్రపంచం అంతా ప్రభావితం చేసినా కానీ వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కోసమే, హ్మ్. ఆలోచనతోనే పనిచేస్తారు వీళ్ళు. ఓకే. అంటే ఏంటి, ఆఖరి మూమెంట్ వరకు వీళ్ళు తొందరగా నిర్ధారణకు వచ్చేసి వదిలేసేటువంటి ప్రయత్నం వీళ్ళు చెయ్యరు. హ్మ్. ఇదొకటైతే వీళ్ళలో ఒక బలహీనత కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఓకే సార్. వీళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులలోని వ్యతిరేక భావజాలంతోని హ్మ్. వాళ్ళతోని చర్చలకు కానీ, హ్మ్. ఆర్గ్యుమెంట్స్కి కానీ, హ్మ్. విమర్శలకు విమర్శలకు కానీ దిగుతారు. ఇది మీరు దిగుతారు. శత్రువులతో మనం మీరు అనుకోకూడదు. హ్మ్. ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్స్తోని, లైఫ్ పార్ట్నర్స్తో కూడా అదే. మీరు ఏం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, లేదా వ్యతిరేకపరమైనటువంటి ప్రశ్నలు వేస్తారు. అది. అందులో వాళ్ళకి అనుభవం ఉన్నా లేకపోయినా. నేను చాలా మంది వృశ్చిక రాశి వాళ్ళని చూశాను కదా, ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎంత ఎంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు హ్మ్. ఈ స్పెక్యులేషన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఉంటుందో, అంత స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం తప్పకుండా హ్మ్. మే జూన్ హ్మ్. ఇది వాళ్ళకి మోస్ట్ డిఫికల్ట్ టైం. జూన్. మే జూన్ ఎస్పెషల్లీ మే మాసం ఒకటి, జూన్ ఒకటి, హ్మ్. సెప్టెంబర్, ఓకే. ఫిబ్రవరి, హ్మ్. ఈ 4 మాసాల్లో వీళ్ళు ఏమన్నా ఇంపల్సివ్ డెసిషన్స్ అంటే, నేను చెప్పా చూడండి, వీళ్ళలో ఒక గ్రీడ్ ఉంటుంది. హ్మ్. అది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు అందులోకి వెళ్ళిపోతారు ఆ టైంకి. వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ నిర్ణయ శక్తిని వాళ్ళకి తెలిసి ఉంటుంది మేడం. వీళ్ళు ఎంత జ్ఞానం ఉంటుందంటే, హ్మ్. వీళ్ళు చేసే పని అది ఆ ఒక్క క్షణం ఆలోచించి చేస్తున్నా అని తెలిసి ఉంటుంది. కానీ దే ఆర్ అనేబుల్ టు కంట్రోల్ ఇట్.